షైన్ స్క్రీన్ పిక్చర్స్ పై మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. Everybody and Praneeth sir, everybody, entire team, choreographer sir, it was lovely working with you for the first time. You made me dance, which was like next to impossible. But we did somehow, and I want to thank the entire team because from day one ये एक्सपीरियंस बहुत ही अच्छा रहता, बहुत अमेजिंग रहता. और 14th Feb को आप लोग ये फिल्म देखने जाओ, पूरी गारंटी है कि मज़ा आ जाएगा. It's going to be a wonderful, wonderful experience. Thank you very much. ఒక డౌట్, మరి చుట్టూ ఉన్న మగవాళ్ళ చూపుల నుంచి నువ్వు ఎలా రక్షించబడ్డావు నాకు తెలియలే. సో ఆ గెటప్ వేసుకొని ఎవరైనా లైన్ వేసారా నీకు? అన్ని వదిలేస్తే మనం ఈవ్ టీజింగ్ సీన్స్ చూస్తాం కదా యూజువల్లీ సినిమాలో. హీరోయిన్ ని ఫైటర్లు వచ్చి ఈవ్ టీజింగ్ చేస్తుంటారు. సో ఆ సీన్ నాకు జరిగింది సినిమాలో. సో అప్పుడు నాకు అర్థమైంది అసలు, అంటే ఒక 10 మంది గూండాలు వచ్చి టీజ్ చేస్తుండే నన్ను, అండ్ ఐ వాజ్ ఇన్ సారీ. ఎంటర్టైన్మెంట్కి వాల్యూ నాకు సినిమాకి అర్థమైంది. అండ్ మీరు సరదాగా ఒక మాట అన్నారు, ఏదో ఒక రోజు నువ్వే F7 F8 చేయాల్సి వస్తుంది విశ్వకరి. అది జరిగితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ వన్ డే. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్. నేను ఎంటర్టైన్మెంట్ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. అంటే ఈ నెలలో మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా యంగ్ పీపుల్ 2 చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని నార్మల్గా ఆలోచిస్తుంటే చాలామందికి పాపం చాలా స్ట్రెస్సులు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, వాళ్ళకు ఉండే టెన్షన్లు ఎక్కువైనాయి. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ స్థాయికి. సో నాకు తెలిసి మెంటల్ పీస్ అంటే మెంటల్ హెల్త్కి మించిన రిచ్నెస్ ఇంకొకటి లేదు. ఇంతకుముందు డబ్బున్నోడు ధనవంతుడు అంటుండే, బట్ నా మీనింగ్ ఏంటంటే మెంటల్ పీస్ ఉన్నోడు అందరికంటే ధనవంతుడు ఈరోజు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షేణ్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. నిజమే, ఇక్కడ గిరుకు తీసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజులు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ల వరకే. ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను. వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో, వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆ వాల్ పోస్టులు చింపుకునేవాళ్ళు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు, కానీ వాళ్ళు రామారావు గారిని, ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, రక్తం వచ్చారు, కొట్టేసుకున్నారు. నాకు దానికి కంగారు వచ్చేసింది. నేను చిన్నోడిని. ఎందుకలా కొట్టుకున్నారంటే వాడు అభిమాని, వాడు వాడు అది అంటే నాయకుడు ఇలాగా ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి. అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది, ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకుని వస్తారు ఏంటి అని చెప్పేసి. For more videos like this, subscribe Big TV channel.